హలో మా అందరికి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ధనుష్ అన్న నయనతార కాంట్రవర్సీ అయితే ఫుల్ వైరల్ అవుతుంది మామ. అసలు ఏం జరిగింది, ఆ కాంట్రవర్సీ ఏంటి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు మ్యాటర్ ఏంటంటే నయనతార లైఫ్ మీద నెట్ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని తీసింది. అందులో విజయ్ సేతుపతి నయనతార కాంబినేషన్లో 2015లో వచ్చిన నేను రౌడీనే మూవీ షూటింగ్ టైంలో డైరెక్టర్ విఘ్నేష్ శివన్ నయనతారకి సీన్ నెరేట్ చేస్తున్న ఒక 15 సెకండ్స్ క్లిప్ నయనతార లైఫ్ డాక్యుమెంటరీలో ఆ క్లిప్ను వాడారు. అసలు మ్యాటర్ ఏంటంటే నేనే రౌడీనే మూవీకి ప్రొడ్యూసర్ ధనుష్ గారు నా పర్మిషన్ లేకుండా ఎలా వాడతారని, వాడినందుకు గాను 10 కోట్లు కట్టాలని నయనతారకి లీగల్ నోటీసులు పంపాడు. అలా నోటీసులు పంపినందుకు నయనతార అండ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ధనుష్ అన్న మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. నయనతార అండ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ భార్యాభర్తలని మనందరికి తెలిసిన విషయమే. విఘ్నేష్ శివన్ గారు ధనుష్ అన్న మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. మంచి వాళ్ళంటే ధనుష్కి ఇష్టం ఉండదు, అందరూ అనుకున్నట్టు ధనుష్ అంత మంచివాడేం కాదు, అభిమానులు ఆయన అసలు ముఖం ఏంటో తెలుసుకోవాలని కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ ఇన్స్టాలో ఒక వీడియోని షేర్ చేశాడు. మామ, ఈ కాంట్రవర్సీ మీద మీ ఒపీనియన్ ఏంటి? ధనుష్ గారు నయనతారకి లీగల్ నోటీసులు పంపడం కరెక్టేనా? కామెంట్లో చెప్పండి మామ.